హాయ్, హలో, నమస్తే. మనలో చాలా మందికి మనం ఉండే సిటీలో మంచి కాలేజ్ ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాను హైదరాబాద్‌లో. అక్కడ టాప్ కాలేజ్ ఏమున్నాయి? లేదా నేను విజయవాడలో ఫార్మసీ చేయాలనుకుంటున్నాను. అక్కడ బెస్ట్ కాలేజ్ ఏమిటి? లేదా బెంగుళూరులోనే మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఉండే బెస్ట్ కాలేజ్ ఏంటి? ఇలాంటి డౌట్స్ మనలో చాలా మందికుంటాయి ఫ్రెండ్స్. వారందరి డౌట్స్‌కి చక్కటి సమాధానం collegebatch.com. ఈ వెబ్‌సైట్‌లో మీరు మీరుండే సిటీలో ఏం కాలేజెస్ ఉన్నాయి? వాటి ఫీజ్ ఏంటి? ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఉదాహరణకి నేను హైదరాబాద్‌తో మొదలుపెడుతున్నాను. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజ్ అని కొట్టంగానే చాలా లిస్ట్ వచ్చింది. సుమారుగా మీరు చూస్తే 159 కాలేజెస్ వచ్చాయండి హైదరాబాద్‌లో ఉండేవి. ఇందులో కూడా మళ్ళా మీరు సబ్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు డేటా సైన్స్ మీద చూడాలనుకుంటున్నారు. కొన్ని కాలేజెస్ వచ్చాయి. నంబర్ తగ్గింది చూడండి 31. అలాగే మీరు ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ చూడాలనుకుంటున్నారు. అప్పుడు కొట్టి చూడండి ఇన్‌స్టిట్యూషన్స్ మారుతాయి. కోర్స్ టైప్ డిగ్రీ ఆఫ్ కోర్స్ అనుకుందాం. తర్వాత కోర్స్ టోటల్ ఫీజ్ 1,00,000 లోపు అనుకుంటే ఇక్కడ ఏం లేవండి. కొన్నొచ్చాయి కాలేజెస్ 1,00,000 లోపు. యాహ్! సో, అలా కాదు మన ఫీజ్ బిట్వీన్ 1-2 లాక్స్ లేదా ఏదైనా అనుకుందాం. దాని ప్రకారం ఇక్కడ కొన్ని డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజినీరింగ్ కాదు, ఎంబీఏ తీసుకుందాం. మేనేజ్మెంట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అనుకున్నప్పుడు 135 మ్యాచెస్ వచ్చాయండోయ్! అందులో ఒక స్ట్రీమ్‌ది సెలెక్ట్ చేసుకుందాం. ఉదాహరణకి ఎంబీఏ ఇన్ ఫినాన్స్ కొన్ని కాలేజెస్ వచ్చినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజ్ ఓపెన్ చేద్దాం. మనకి చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది. ఈ స్ఫూర్తి కాలేజ్ ఓపెన్ చేద్దాం. సో, ఇది మిమ్మల్ని వేరే ట్యాబ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఆ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, కాలేజ్ ఏంటి? వాటి ఫీజ్ ఏంటి? అక్కడుండే డిఫరెంట్ విషయాలన్నీ కూడా అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుందండి. తర్వాత ప్లేస్‌మెంట్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ మిగతా కాలేజ్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. సో, ఓవరాల్‌గా ఒక కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీరు ఈ collegebatch.com నుంచి తెలుసుకోవచ్చు. అలాగే ఫీజ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఆ కాలేజ్‌ని మనం మళ్ళొకసారి ఆహ్, కామర్స్‌కి వెళ్దాం. ఇప్పుడు కామర్స్ సంబంధించి కొన్ని కాలేజ్‌లు వచ్చాయనుకుందాం. లెట్స్ టేక్ ఇక్కడ శివాని డిగ్రీ కాలేజ్ అని ఉంది. కాలేజ్ మీద క్లిక్ చేశాం. ఇక్కడ మీరు చూడొచ్చు కాలేజ్ యొక్క ప్లేస్‌మెంట్స్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి మీకు. ఏం ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయన్నది. ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్ అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మీరు క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ అయినా కానీ మన సొంత రిసర్చ్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. కామర్స్ కాకుండా లెట్స్ టేక్ వేరే ఏమైనా హ్యుమానిటీస్ తీసుకుందాం. తెలంగాణలోని. సో, ఇట్లా డిఫరెంట్ వచ్చాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ మీద క్లిక్ చేసాం. ఇక్కడ బోలెడు డీటెయిల్స్ వచ్చినాయి. ఏ ఇయర్‌లో పెట్టారు? ఏమేం కోర్స్ ఆఫర్ చేస్తారు? ప్లీజ్ హావ్ ఎ లుక్. ఉదాహరణకి మీరు బీఏ తెలుగు చేద్దాం అనుకుంటున్నారు. సో, ఆ కోర్స్ మీద కొడితే ఆ డీటెయిల్స్ వచ్చేసినాయి చూడండి. దాని ఫీజ్ ఎంతుంటుంది? అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ పక్కన మీకు వేరే కోర్సెస్ యొక్క డీటెయిల్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సో, ఇలా ఓవరాల్‌గా collegebatch.com అనే వెబ్‌సైట్ ఉపయోగిస్తూ మీరు డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి, డిఫరెంట్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి, ఓవరాల్‌గా ఇండియాలో ఉండే డిఫరెంట్ కోర్సెస్ అవి అందించే డిఫరెంట్ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం collegebatch.com ఓపెన్ చేయండి. బట్ డియర్ ఫ్రెండ్స్, నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి, రిసర్చ్ చేసి, వెరిఫై చేసి డిసైడ్ అవ్వండి. ఎందుకంటే కేవలం ఒక్క వెబ్‌సైట్ మీద, ఒక్క సోర్స్ మీద మనం డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఆల్ ది బెస్ట్ డియర్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.